తన తండ్రి దీక్ష కొనసాగుతోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ తనయుడు బాలు తెలిపారు. అరెస్ట్ అయిన 13 మందిని బయటకు తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మీడియా సాక్షిగానే తన తండ్రితో పాటు కుటుంబం మొత్తం దీక్ష విరమిస్తామంటున్న బాలుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొలిక్కి వచ్చిన నేపథ్యంలో చర్చల అనంతరం ఆయన తనయుడు బాలు మనతో ఉన్నారు. ఈ చర్చల సారాంశాన్ని ఆయన ద్వారానే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ నాన్నగారికి ఇచ్చిన హామీలు ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది? అయ్యా, డిఐజీ గారు, కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు వచ్చి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చర్చించడం జరిగిందండి. జరిగితే ఈ నాన్నగారు పెట్టిన డిమాండ్లో ఈ 13 మందిని తీసుకొచ్చేయాలని చెప్పారండి. ముందు బయటికి విడుదల చేయాలని చెప్పారండి. ఇది జరిగాక ఫర్దర్ అరెస్టులు చేయకుండా ఉండమని చెప్పారండి. తర్వాత ఈ కార్యక్రమం, అరెస్టుల ప్రక్రియ, ఎన్ని కార్యక్రమం, రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాన్ని ముట్టుకోవద్దని చెప్పారండి. అది జరిగిందండి. అయితే దీక్ష భగ్నం చేశారని, లేకపోతే దీక్ష ఫ్లూయిడ్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం, ఆయన దాదాపు దీక్ష విరమించినట్టేనని అధికార వర్గాలు ఇంతకుముందు నిర్వహించినట్టు ప్రెస్ మీట్లో వెల్లడించడం వల్ల ప్రతి మీడియా కూడా ఆయన దీక్ష విరమించారు, దీక్ష భగ్నం చేశారన్న విధంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? దీక్ష విరమింపు చేయలేదండి ఇంకానండి. అందరూ రిక్వెస్ట్తో ఆయన ఎలాగ బెయిల్ ఈ ప్రొసీజర్స్ ఉన్నాయి కదండి, ఈ 13 మంది రావడానికి, దాని గురించి రిక్వెస్ట్ చేయగా అందరూ డాక్టర్స్ ప్రెజర్ ఎక్కువైపోయి రిక్వెస్ట్ చేయగా ఆయన బ్లడ్ శాంపిల్ ఇవ్వడం జరిగిందండి. సెలైన్ ఒకటి పెట్టడం జరిగిందండి. తప్ప ఆయన బలవంతంగా పెట్టలేదండి. ఆయనని అందరూ రిక్వెస్ట్ చేసుకునే పెట్టామండి. అదండి, కుటుంబ సభ్యులు అందరూ. ప్రధాన డిమాండ్లు ఏంటి, ఏ డిమాండ్లకి ప్రస్తుతం అంగీకరించారు? అదండి, ఈ 13 మందిని అరెస్ట్ అయిన వారిని విడుదల చేయటం అండి. తర్వాత తక్షణమే అరెస్టులు నిలిపేయాలనండి. తర్వాత ఈ ప్రక్రియ ఆపాలనండి. అదండి. ప్లస్ కిర్లంపూడి తీసుకెళ్లాలని చెప్పి మీరు కోరినట్టు తెలుస్తుంది. దాని మీద నాన్నగారు ఈ 13 మంది వచ్చాక ఎలా అయితే తీసుకెళ్లారో అక్కడే దింపేయండి, అక్కడే నేను నిమ్మరసం తాగుతాను, అక్కడే దీక్ష పూర్తి చేద్దామని చెప్పారండి. దాని గురించి వాళ్ళు 13 వచ్చాక అప్పుడు డిసైడ్ చేద్దామండి. అంతేండి. ప్రస్తుతం మీ నాన్నగారు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగా నీరసించిపోయారండి. ప్రస్తుతం పడుకునే ఉన్నారండి. బాగా నీరసంగానే అయితే ఉన్నారండి. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ప్రజలకి మీ తరపున, మీ కుటుంబం తరపున ఇచ్చే పిలుపు ఏంటండి? ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఇదండి. నేను చెప్పింది, ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందండి. చూద్దాం 2 రోజుల్లో ఏం జరుగుద్దో. కాకపోతే ఎవరో భయపడాల్సిన పని అయితే లేదు. అదండి. అంటే ఇప్పటికీ ఆందోళనలు, రేపు ఉదయం కూడా ఆందోళన నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఈ 2 రోజులు విరామం ఇస్తారా, లేక ఈ నిరంతరంగా ఈ శాంతి ర్యాలీలు కార్యక్రమాలు కొనసాగించమని? శాంతియుతంగా కొనసాగించమని చెప్తానండి. ఇది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు నెంబర్ 1 న్యూస్కు అందించినటువంటి ఇంటర్వ్యూ. దీని ద్వారా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ప్రస్తుతం తన తండ్రి యొక్క దీక్ష యథావిధిగానే కొనసాగుతోందని, ఆయన ఆరోగ్య రీత్యా ఒక సెలైన్ తీసుకోవడంతో పాటు కేవలం రక్త పరీక్షలు మాత్రమే ఇంతవరకు జరిగాయని, 2 రోజుల అనంతరం 13 మంది అరెస్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో 6 నేతలు, మిగిలిన 7 కాపు యువకులు కూడా బెయిల్పై తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోపెట్టిన తర్వాత మాత్రమే మిగిలిన చర్చలు నిర్వహిస్తామని తన తండ్రి వెల్లడించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కడి నుంచి అయితే వారిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారో అక్కడే పోలీసులు తీసుకువెళ్ళి విడిచిపెట్టాలని, అక్కడే దీక్ష నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తానని చెప్పి ముద్రగడ కూడా పోలీసులకు కానీ ఆ మధ్యవర్తిత్వం వ్యవహరించినటువంటి చర్చల్లో పాల్గొన్నటువంటి నేతల వద్ద కానీ వెల్లడించినట్లు తెలుస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం అంగీకరించడంతో ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. 2 రోజుల అనంతరం ఆ 13 మంది ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ దీక్షకు ముగింపు పడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో గోపి, నెంబర్ 1 న్యూస్, రాజమండ్రి నుండి.